ఈ చేపల్ని ఏమంటారో మీకు తెలుసా? ఈ చేపల్ని మా ఏరియాలో అయితే కానాగంతలు అంటారండి. మాది తూర్పుగోదావరి జిల్లా కాబట్టి మాకు అన్ని రకాల చేపలైతే దొరుకుతాయి చక్కగా. ఈ చేపల్ని పులుసు పెట్టుకోవచ్చు, గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉడకపెట్టుకుని చక్కగా ఫ్రైలా కూడా చేసుకోవచ్చండి. యాజ్ ఇట్ ఈజ్ దీని ఫ్రై వచ్చేసి మనకి సొరపిడుపు ఉంటుంది కదా, సొర ఫ్రై చేస్తారు కదా, ఆ టైప్లోనే ఉంటుంది. ప్రాసెస్ కూడా సేమ్ అలానే చేయాలి. చక్కగా చేపలను శుభ్రం చేసేసుకుని ఉడకపెట్టేసుకుని ముళ్ళులన్నీ సెపరేట్ చేసేసుకుని వాటి గుజ్జులో చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడులు అన్నీ కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి అలాగే కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకుని తర్వాత ఉల్లిపాయలను కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలండి. నేను దీన్ని వండడం అయితే ఇదే ఫస్ట్ టైము. అమ్మ, అత్తయ్య గారు కూడా ఊర్లోనే ఉండడంతో వాళ్ళే వండి పంపించేస్తూ ఉంటారు. మా అమ్మని 2-3 సార్లు అడిగి వాళ్ళైతే నేను చేశానండి ఈ ఫ్రైని. చేపలు చేయడం రాకపోతే మా అమ్మగారింటికి పంపించేశాను. మా అమ్మగారు చేసి శుభ్రం చేసి పంపించేశారు. నేను దాన్ని ఉడకపెట్టేసుకుని ఈ విధంగా శుభ్రం చేసుకుని చక్కగా ఫ్రై అయితే చేసుకున్నానండి. కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ అమ్మ చేసినట్టే